హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అదిమా క్రియేషన్స్. ఈరోజు హెల్దీ బెనిఫిట్స్ చాలా ఉండే పొనగంట ఆకు ఫ్రైని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీన్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక కప్ కందిపప్పును క్లీన్ చేసి కొన్ని నీళ్లు పోసి 1 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కట్ట పొనగంట ఆకును సన్నగా కట్ చేసి వాటర్లో 2 టైమ్స్ క్లీన్ చేసి జల్లగిన్నెలో వేసి వాటర్ని డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పును స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది. పప్పు మరీ మెత్తగా కాకుండా కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన పప్పును పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో 3 తుంచిన ఎండుమిర్చి, 2 టీ స్పూన్స్ ఆవాలు, జీలకర్ర, ఒక రెబ్బ కరివేపాకు, 3 పచ్చిమిర్చి ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు, కచ్చాపచ్చాగా దంచిన 10 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద టమాటా ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడ్డాక పొనగంట ఆకును వేసి బాగా కలుపుకోవాలి. ఆకు బాగా వేగి ఆకు క్వాంటిటీ తగ్గాక 1 టీ స్పూన్ ధనియాల పొడి, తగినంత కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, ముందుగా ఉడికించుకున్న కందిపప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ పొనగంట ఆకు కందిపప్పు ఫ్రై రెడీ. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదిమా క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.